రాజధాని నగరంలో వీధి వీధి నిడినదే సో అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు నిల్లు అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. అంటే ఫుల్ కౌంట్ నిల్లుని చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ శాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకొని సరిగా ఇస్త్రీ చేస్తాడు. తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ ఏంటి సార్? చాకలకేస్తే ఛార్జీలు వద్దని కక్కుతుంది కాకపోతే ఉరుకోవాయ్ ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఐ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళని తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానికా? మటన్ తెచ్చాను సాబ్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే. ఏడకాడి కిరిగా తీస్తే అరే వెనక నిలబడ్డావు. డబ్బులు ఇస్తే ఎస్ఐ గారిని డబ్బులు అడుగుతావా? తెలిసిందా? అదిగా సాబ్, నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. ఇడి మీద కేసు బుక్ వద్దు సాబ్, డబ్బులు వద్దు, వెళ్ళిపోతాను. రేమొస్తాను, రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు, నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను. 10 నిమిషాలు అందరూ తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది.